హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను నా స్టైల్లో పుదీనా పచ్చడి చేయబోతున్నానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పచ్చడి అండి. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాము. ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసి వేయించండి. తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయండి. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా. పచ్చిమిర్చి వేయకండి, ఈ పచ్చడికి ఎండుమిర్చే బాగుంటుంది. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ వేయించండి. దట్స్ ఇట్. దీనికి పోపు అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని తీసి మనము బ్లెండర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అండి. చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు, తర్వాత తగినంత ఉప్పు అండ్ బెల్లం వేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకొని పుదీనా వేయండి. నేను ఇక్కడ ఒక్క బంచ్ వాడుతున్నాను, 1 బంచ్ యూస్ చేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా చింతపండు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసి కలుపుకోవాలి అండి. కలిపేసుకొని చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించండి. సో 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా ఉందని చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పుదీనా అనేది ఫ్రై అయిపోయింది. మళ్ళీ మూత తీసి ఒక ఫ్యూ సెకండ్స్ అలా వేయించేసేయండి. దట్స్ ఇట్. సో పుదీనా అనేది ఉడికిపోయినట్టే. సో చల్లారిపోవాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే మనం పప్పులు ఫ్రై చేసుకున్నామో దాన్ని బ్లెండ్ చేశాను. ఆ తర్వాత పుదీనా అండ్ చింతపండు కూడా యాడ్ చేశానండి. చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి. సో వాటర్ చూసి యాడ్ చేసేసుకోండి. సో వాటర్ పోసేసి మిక్సీ పట్టేసాను. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి పోపు అనేది పెట్టుకోవాలి అండి. నేను ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా నూనె వేసేసాను. దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. దాంతోపాటు ఒక్క వెల్లుల్లి రెబ్బ కూడా వేయండి. అప్పుడు పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఫ్రై అవ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంగువ యాడ్ చేయండి. కరివేపాకు వేయకండి, కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మారుతుంది. సో వేసేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఏముంది, దట్స్ ఇట్. పచ్చడిలో కలుపుకోవడమే. చూస్తున్నారు కదా, మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.